ఆరో రోజు ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతోంది. దాడులు ప్రతి దాడులతో మిడిల్ ఈస్టులో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్పై దాడిలో దూకుడు పెంచింది అమెరికా. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్పై విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు 5,000కు పైగా బాంబులను ఇరాన్ భూభాగంపై వదిలినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాక్పై ఇరాన్ మిసైల్స్, డ్రోన్లు దాడులు జరుపుతోంది. బాగ్దాద్లో యుఎస్ లాజిస్టిక్స్ సెంటర్ ధ్వంసం చేసింది. ఇరాక్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ వరుస దాడులతో ఇరాన్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు జరుగుతోంది. టెల్ అవీవ్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ మంత్రిత్వ శాఖ విభాగం సమీపంలో పేలులు జరిగాయి. ఇరాన్ క్షిపణి దాడులతో టెల్ అవీవ్లో సైరన్ల మోత వినిపిస్తోంది. సైరన్ల మోతతో ప్రజలు బంకర్లలోకి పరుగులు తీస్తున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు జరుపుతోంది. టెల్ అవీవ్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో పేలులు జరిగాయి. ఇరాన్ క్షిపణి దాడులతో టెల్ అవీవ్లో సైరన్ల మోత వినిపిస్తోంది. సైరన్ల మోతతో ప్రజలు బంకర్లలోకి పరుగులు తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, టెల్ అవీవ్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? సంగతి అయితే మిడిల్ ఈస్ట్ లో ఆరో రోజు కూడా యుద్ధ వాతావరణం మరింత ఉధృతమైంది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అయితే కొనసాగుతున్నాయి. అయితే ప్రతిగా ఇరాన్ కూడా పాకిస్తాన్ క్షిపణులతో పాటు డ్రోన్లతో వెచ్చుకుపడుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ప్రాంతీయ స్థాయిలో ప్రారంభమైనటువంటి ఘర్షణ ఇప్పుడు బౌర దేశాలకు కూడా ప్రభావితం చేసే విధంగా మారిందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇరాన్ పై కూడా అమెరికా దూకుడు పెంచినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఇరాన్ లోని వ్యూహాత్మక స్థానాలపైన, స్థావరాలపైన కూడా అమెరికా వైమానిక దళం సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అనుకేంద్రము రక్షణ వ్యవస్థ లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ అయితే మీడియా వెల్లడిస్తున్నటువంటి ప్రకారం చూస్తే కనుక అనుకేంద్రాల వైపే ఆ యొక్క దాడులు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాడుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ కూడా వైమానిక దళం కూడా రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ భూభాగం పైన భారీ ఎత్తున బాంబులతో మొత్తంగా దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాడి చేసినట్టుగా కూడా ప్రకటిస్తుంది. అయితే ఇప్పటి వరకు 5,000కు పైగా బాంబులను వదిలినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించినటువంటి సమాచారం అయితే వస్తుంది. స్థానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లు ప్రధాన లక్ష్యాలు టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా పేర్కొంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా టెల్ అవీవ్ తో కూడా భీకర దాడులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రతి దాడులు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే టెల్ అవీవ్ లో బాలిస్టిక్ క్షిపణి దాడులు కూడా చోటు చేసుకుంటున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో పేలుళ్లతో నగరమంతా సైర్లతో మోత ముగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బంకర్లలోకి పరుగులు తీస్తున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. అయితే ఇరాన్ డ్రోన్ వ్యవస్థ పలు క్షిపణులను మొత్తంగా కూడా అడ్డుకున్నప్పటికీ కొన్ని లక్ష్యాలను తాకినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా బాగ్దాద్ లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరాక్ పైన కూడా ఇరాన్ మిసైల్ దాడులతో చేస్తున్నట్టుగా సందేశం వస్తుంది. బాగ్దాద్ లో యుఎస్ లాజిస్టిక్ సెంటర్ పైన కూడా దాడి చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. దీంతో అక్కడ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్టుగా కూడా సమాచారం వస్తుంది. వరుస దాడులతో విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతినడం చూస్తే ఇరాక్ లోని భద్రతా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కూడా తెలుస్తుంది.
అదేవిధంగా చూసుకుంటే కనుక బీరూట్ లో కూడా డ్రోన్ దాడులు మొత్తంగా కూడా లెబర్సిన్ లో ఇజ్రాయిల్ డ్రోన్ దాడులు కలకలం రేపుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. బీరూట్ హైవే పైన డ్రోన్ దాడి జరిగినట్టుగా కూడా ఇప్పటికే అధికారికంగా హెచ్చరించిన నేపథ్యంలో పలు వాహనాలు కూడా ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే 3 మృతి చెందిన 6 గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకునే కనుక ప్రపంచవ్యాప్తంగా అలర్ట్ కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఇజ్రాయెల్ ఎంబసీల పైన కూడా దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తమైనట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. భద్రతా బలగాల పైన కూడా హై అలర్ట్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు మరింత అలుముకున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. గంగోత్రి ప్రవీణ్, ఓవైపు అమెరికా, ఇజ్రాయిల్ బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్పై దాడులకు దిగుతోంది. అసలు ఇరాన్ ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? ఇరాన్ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో బాలిస్టిక్స్ మొత్తంగా కూడా భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో భూతల దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాడులకు ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పటికే ఇరాన్ లోని మెయిన్ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో దానిపైన టార్గెట్ గా చేస్తూ మొత్తంగా కూడా ఆ యొక్క మిసైళ్లతో డ్రోన్లతో ఇప్పటికే ఆ యుద్ధం మొత్తంగా విరుచుకు పడుతున్న నేపథ్యంలో ఇటు ఆ గల్ఫ్ స్థావరాలు కూడా ఏవైతే ఉంటాయో, అమెరికా స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కూడా అదే విధంగా ప్రతిఘటిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క నిన్న జరిగినటువంటి దాడుల్లో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సరఫరా కూడా మొత్తంగా కూడా అంతరాయం ఏర్పడినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సంధికి వచ్చే ప్రసక్తే లేదంటూ కూడా ఇరాన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అదేవిధంగా అమెరికా నుంచి కూడా మొత్తంగా చూసుకునే కనుక సమయం మించిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇరాన్ కు బుద్ధి చెప్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇటు ఇజ్రాయెల్ గానీ ఇటు మొత్తంగా కూడా యుఎస్ఏ గానీ మొత్తంగా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్న క్రమం లోపల యుద్ధ వాతావరణంలో పాటు అక్కడ భయానక పరిస్థితులు కూడా నెలకొన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.